పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతగా విద్యార్థులు భావించి ఇంటి శుభ్రతతో పాటు మన పరిసరాల శుభ్రత కోసం ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులను చైతన్యపరిచి అవగాహన పరచాలని పాటంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులను కోరారు. కిర్లంపూడి మండలం బూరిగిపూడి గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇంటి వద్దనే పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చెత్తను సంపద కేంద్రాలకు ఇస్తే ఆరోగ్యమని, అదే చెత్త ఇంటి ముందు ఉంటే అనారోగ్యమని విద్యార్థులను చైతన్యపరిచారు. పరిసరాల పరిశుభ్రత కోసం కుటుంబ సభ్యులను చైతన్యపరిచి స్వచ్ఛ పరిసరాల కోసం కృషి చేసే విద్యార్థులను గుర్తించి వారికి బహుమతులు మరియు స్వచ్ఛ విద్యార్థి సర్టిఫికేట్ ప్రదానం చేస్తామని సూర్యచంద్ర విద్యార్థులకు తెలిపారు. అంటే ప్రతి ఇంట్లోని కూడా అనారోగ్యాలు ఉన్నాయి. ఇంట్లో అనారోగ్యంతో ఉంటే ఆనందం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు అనారోగ్యం ఉండి ఆనందం రాకుండా ఉంటే ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందా? అనారోగ్యం మళ్ళీ తగ్గించుకోవడానికి మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలి. అందుకని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక అభివృద్ధి. విజన్ 2047 అంటే 2047 సంవత్సరానికి మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ప్రతి కుటుంబంలోని ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రణాళికలో భాగంగానే స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్నానం చేస్తామా? మన శరీరాన్ని మనం స్వచ్ఛంగా ఉంచుకుంటున్నాం. మనం ప్రతిరోజు స్నానం ఎలా చేస్తున్నామో, మన శరీరాన్ని ఏ రకంగా శుభ్రంగా ఉంచుకుంటున్నామో, మన ఇల్లును కూడా అదే రకంగా శుభ్రంగా ఉంచుకుంటున్నాం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నాం, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నాం. కానీ మన పరిసరాల్లో మళ్ళీ ఆ చెత్త అంతా వేయడం వల్ల ఆ చెత్తని మనం బయట ఉన్న, మన ఇంటి బయట ఉన్న డ్రైనేజ్లో వేయడం వల్ల అవ్వచ్చు, రోడ్డు మీద వేయడం వల్ల అవ్వచ్చు. ఆ మురికి నీరు ప్రవహించకపోవడం వల్ల ఆ నీరు ఎక్కడైతే నిలువ ఉంటుందో అక్కడ దోమలు విపరీతంగా పెరుగుతాయి. ఏమన్నా కొడద్దా? ఫస్ట్ మనలే కొడద్దా దోమ? ఎవరిని కొడద్ది? ఫస్ట్ మనమే దానికి అందుబాటులో ఉంటాం, మనల్నే కొడద్ది. ఇంట్లో కొబ్బరి చెప్పులు కానీ, రుబ్బురోళ్ళు నీళ్లు కానీ నిలవ నీరు ఉండడం వల్ల దోమలు ఎవరిని కొడతాయి? ఫస్ట్ మనల్ని కొడతాయి. మన అందరూ తలుచుకుంటే మన ఊరిని మనం మార్చుకోలేమా? పిల్లలు ఆలోచించండి. మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటున్నట్టే మన పరిసరాలను మనం శుభ్రం చేసుకోలేమా? మీరందరూ ఆలోచించండి. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. ఇది వరకు పోలియో వచ్చి ఎంతో మంది పిల్లలు చిన్న వయసులోనే పోలియోతో ఇబ్బంది పడేవారు. ఈ రోజు పోలియో రహిత భారతదేశం అయింది. కారణం ఏంటి? దీర్ఘకాలిక ప్రణాళిక ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకే రోజు దేశవ్యాప్తంగా పోలియో వ్యాక్సిన్ వేసేవారు. అసలు కంటికి కనిపించని పోలియో వైరస్ క్రీమ్నే మనం లేకుండా చేసినప్పుడు కంటికి కనిపించే దోమ, కంటికి కనిపించే చెత్తను లేకుండా చేయలేము మనం. అది చెయ్యాలంటే విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా మీరు భావించి ప్రతి ఒక్కరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలాగా మీరు బాధ్యత తీసుకోవాలి. మిమ్మల్ని మేము కోరేది ఊరంతా చీపురిచ్చి చూడండి, మీ వీధంతా చీపురిచ్చి చూడండి అని చెప్పట్లేదు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీ ఇంటితో పాటు మీ పరిసరాల్లో చెత్త లేకుండా చెయ్యండి. దానివల్ల ఎవరికి మంచిది? మనకే మంచిది. మీరు రోజు మన సర్పంచ్ గారు రిక్షాలు